తమ్ముళ్ళారా అండ్ సిస్టర్స్ అండ్ బ్రదర్స్, మీకు ఒకటే చెప్తాను. ఫ్యూచర్లో ముందు వెళ్ళినప్పుడు మనకు అందరికీ డ్రీమ్స్ ఉంటాయి. మనం ఈ ఫీల్డ్కి వెళ్ళినప్పుడు ఇక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడికి వెళ్ళిపోవాలి, దీని రేపు ఇది అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, లైక్ ఒక సైంటిస్ట్ అవ్వాలి, ఒక పొలిటీషియన్ అవ్వాలి, లేదా ఒక గ్రేట్ స్పోర్ట్స్ మ్యాన్ అవ్వాలని, అంతులేని బిజినెస్ మ్యాన్ అవ్వాలని, డాక్టర్ అవ్వాలని అంతులేని కోరికలు ఉంటాయి. తప్పులేదు. ఎయిమ్ టు ద స్టార్స్, అట్లీస్ట్ మూన్ వరకు రీచ్ అవుతాం అన్నారు పెద్దలు, విచ్ ఇస్ వెరీ ట్రూ. మీరు పనిచేసేది ఏదైతే అనుకున్నారో దాని కృషితో కష్టపడండి. కానీ డెస్టినీ అనేది ఒకటి ఉంటుంది తమ్ముడు. నువ్వు ఎంత కష్టపడినా, ఏం చేసినా, ఎంత తపన పడినా అది ఏం డిసైడ్ చేస్తుందో అక్కడికే చేరుతాం. సో అది మన చేతుల్లో ఉండదు తమ్ముడు. రేపు ఆ డెస్టినీ చేతుల్లో ప్రతి ఒక్కరూ మనం అందరూ ఉంటాం. కానీ మన సక్సెస్లో ఉన్నామా, ఫెయిల్యూర్లో ఉన్నామా, గొప్పగా ఉన్నామా, లైఫ్లో అనుకున్న చోట ఉన్నామా, ఎక్కడున్నామా అని ముఖ్యం కాదు. మీరు ఎక్కడున్నా ఒకటి మాత్రం మర్చిపోకూడదు తమ్ముడు. 2 విషయాలు: హ్యూమిలిటీ అండ్ కైండ్నెస్, వినయం, జాలి. ఇవి 2 మాత్రం మర్చిపోకండి తమ్ముడు. మీరు ఇది వచ్చేసి మీ స్కూల్లో నేర్పిరు, ఇళ్ళల్లో నేర్పిరు. అది మనకు సొంతంగా మనం డెవలప్ చేసుకోవాలి. ఇవి 2 ఉంటే మీరు ఎక్కడున్నా, జీవితంలో ఏ పొజిషన్లో ఉన్నా, మీ చుట్టూ 10 మంది చల్లగా ఉంటారు, మీకు చల్లగా ఒక సపోర్ట్ ఉంటుంది, లైఫ్ ఎంతో హ్యాపీగా ఉంటుంది. సో అది మాత్రం స్టూడెంట్స్గా మీరు బయటికి వెళ్ళేటప్పుడు అది మర్చిపోకండి. దట్స్ ఎ స్మాల్ సజెషన్ ఫర్ ద యూత్. లాస్ట్ వన్, ఎన్నాళ్ళగానో టీవీది ఎప్పటి నుంచో విద్యానికేంద్రం స్థాపించినప్పటి నుంచి నాన్నగారు ఫస్ట్ ఆడవాళ్ళకి రక్షణ, ఆడవాళ్ళకి రక్షణ, ఆడవాళ్ళకి రక్షణ. ఇక్కడ మెయిన్గా చదువులు ఎంత బాగా చెప్తామో, ఇంపార్టెన్స్ ఇస్తామో, ఆడవాళ్ళకి రక్షణ ముఖ్యం అని ఈరోజు దాదాపు 70-80% దాదాపు ఆడవాళ్ళని పేరెంట్స్ వచ్చేసి ఇక్కడ హాస్టల్లో వదిలి మా పిల్లలు ఇక్కడ ఉంటే సేఫ్ని వదిలి వెళ్తున్నారంటే హ్యాట్స్ ఆఫ్ నాన్నగారు. మీరు చేసిన దానికి, మీరు ఇక్కడున్న విలేజర్స్కి, స్టాఫ్కి, పోలీసులకి, ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఇంత గొప్ప ప్రొటెక్షన్ ఇస్తున్న మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా అది తక్కువే. మా ఇంట్లోనూ ఆడపిల్లలు ఉన్నారు, మాకు చిన్నపిల్లలు ఉన్నారు. రేపు ఈ లోకంలోకి పంపిపోతున్నాం. ఏ టీవీ చూసినా, ఛానల్స్ చూసినా ఆడవాళ్ళ మీద అత్యాచారాలు, పెద్దవాళ్ళని చూడట్లా, చిన్నపిల్లలని చూడట్లా, చాలా దరిద్రంగా బిహేవ్ చేస్తున్నారు బయట. టీవీ రిపోర్టర్స్ మీద, వాళ్ళ మీద, టీవీ ఛానల్స్ మీద కోపం వచ్చేది ఫస్ట్ నాకు. ఏంట్రా ఇది ప్రతిసారి పెట్టినప్పుడు ఇవే చూపిస్తున్నారు, వేరే లేదా అని. తర్వాత నేను అనుకున్నా, వాళ్ళ మీద కోప్పడి ఏం ప్రయోజనం, వాళ్ళు జరిగేదే కదా చూపిస్తున్నారు. పాపం నీకు చూడడం నచ్చట్లేదు, మరి ఏంటి? తప్పు జరుగుతుంది. తప్పు ఎక్కడుంది? రాజకీయ నాయకుల్లోనా, పోలీసులోనే కాదు, వాళ్ళు చేసేది చేస్తున్నారు. కానీ ఎక్కడో తప్పు ఉంది. తప్పు ఎక్కడో లేదు తమ్ముళ్ళు, మనలో ఉంది తమ్ముళ్ళు. మన జాగ్రత్త ఇవ్వట్లేదు ఆడవాళ్ళకి. ఒకటి మర్చిపోకండి, ఈ జీవితంలో ఒక శక్తి ఒక స్త్రీకే ఉంది. ఎలాగంటే మనం ఒక బ్రదర్గానో, ఒక అన్నగానో, తమ్ముడుగానో మనకి స్వర్గం ఒక అక్కో చెల్లిలో అక్కడి నుంచి స్వర్గం తీసుకొచ్చి మనకి ఇచ్చే శక్తి ఆ దేవుడు ఒక బ్రదర్కి, ఒక అక్కకో చెల్లికేనో ఇచ్చారు. అలాగే ఇంట్లో ఒక బిడ్డకి ఒక తల్లే స్వర్గం ఇవ్వగలుగుతుంది. అలాగే ఆ స్త్రీయే ఒక కుటుంబం అంతా చల్లగా ఒక ఇల్లు బాగుండాలంటే ఆ స్వర్గం ఆ స్త్రీ నుంచే పొందుతుంది. అలాంటి శక్తి దేవుడు స్త్రీకి ఇచ్చినప్పుడు వాళ్ళని తిట్టడం కానీ, కొట్టడం కానీ, వాళ్ళ అసభ్యంగా బిహేవ్ చేయడం కానీ ఎలా వస్తుంది అప్పుడు మీకు? అది రాకూడదు. దానికి ఏం చేయాలంటే లాసు, గవర్నమెంట్ రూల్స్ ఇవన్నీ ఉన్నా తప్పులు జరుగుతున్నాయి. అప్పుడు ఏంటంటే డెసిషన్ ఒకటే, మనం అందరం ఒక డెసిషన్ తీసుకోవాలి. డెసిషన్ ఏంటంటే టు రెస్పెక్ట్ ఫస్ట్. ఇంటికి వెళ్ళంగానే రెస్పెక్ట్ యువర్ మదర్, రెస్పెక్ట్ యువర్ సిస్టర్. ప్రతి ఒక్కరిని రెస్పెక్ట్ చేయడం మొదలుపెట్టండి. మనం రెస్పెక్ట్ చేయడం మొదలు పెడుతూ ఉంటే పక్కన ఉన్నవాడికి ఉచ్చపడిపోతుంది. వేరే ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలన్నా, తప్పు చేయాలన్నా. అర్థమైందా తమ్ముళ్ళు? అర్థమైందా? సూపర్. ఆటోమేటిక్గా రెస్పెక్ట్ చేసినప్పుడు మనం ప్రొటెక్ట్ చేయాల్సిన ఆలోచన వస్తుంది. తప్పు జరిగినప్పుడు ప్రొటెక్ట్ చేయాలి. మనం చేయలేని పక్షాన వాయిస్ ఇట్. మీ గొంతు బయట విప్పండి. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది, దేనిగా అరుస్తున్నారు, పిల్లి పిత్రి దానికంతా.
మన స్త్రీ కోసం, మన అమ్మ కోసం, మన అక్క కోసం, మన చెల్లి కోసం, మన ఇంట్లో వాళ్ళ కోసం, మన కూడా తిరిగే వాళ్ళ కోసం సోషల్ మీడియా ఎక్కండి. తప్పు జరుగుతుంటే సపోర్ట్గా రండి. ఈ తప్పు జరగనీయకండి. చెల్లెళ్ళారా, సిస్టర్స్ అండ్ ప్రతి ఒక్కరు లేడీస్, మీకు మేము అక్కర్లా. మీకు మీ ప్రొటెక్షన్ మీరే చాలు. మీరు ఆది పరాశక్తుల మీరు భయపడ్డా ఏంటి? అర్థమైందా? వెన్ యూఆర్ వెరీ స్ట్రాంగ్, వెన్ ఐ సే యూఆర్ వెరీ స్ట్రాంగ్, యూఆర్ వెరీ 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 గాడ్ డామ్ స్ట్రాంగ్. ఎవడైనా మీతో మిస్బిహేవ్ చేస్తే జుట్టు పట్టుకొని లాగి పట్టనాడు కట్టండి. కళ్ళు తిరిగి కింద పెడతాడు ఎవడైనా. అర్థమైందా? అదే ఆ మార్పు విద్యానికేతన ఆడ కూతురు కానీ ఒక అబ్బాయి కానీ బయటికి వెళ్తే ఈ రోజు నుంచి వీ హ్యావ్ టు బీ ఎ వెపన్ ప్రొటెక్టింగ్ ఉమెన్. నాన్నగారి బర్త్డే రోజు మనం ఓత్ తీసుకుందాం. మా నాన్నగారికి నేను అదే చేయగలుగుతాను. ఆయన కళ, ఆయన డ్రీమ్ ఆడ కూతురు బాగుండాలని, మన దగ్గర ఉన్నంతసేపు బాగుండాలని ఆయన కోరుకుంటారు, బయట జరగకూడదని. కానీ మనం ఏం చేస్తామంటే, మనం ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మనం ఉంటే చుట్టుపక్కల వాళ్ళందరూ భయపడిపోవాలి ఆడవాళ్ళ జోలికి వెళ్ళాలంటే. అది ఈరోజే కాదు, నా లైఫ్లో ప్రాణం ఉన్నంత వరకు ఇంక నేను చెప్తూనే ఉంటాను ఈ విషయం. నేను చెప్పే ప్రతిసారి ఒక 10 మంది మారితే చాలు. ఆ 10 మంది ఎంతోమందిని మార్చచ్చు. ఈ స్ఫూర్తిని ఇవ్వాలి. మీరందరూ సపోర్ట్గా ఉండాలని దేవుడిని కోరుకుంటున్నాను. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, నాన్నగారి బర్త్డే రోజున ఒక ఓత్ తీసుకుందాం తమ్ముళ్ళు. మనమంతా ఒక ఫ్యామిలీ, విద్యానికేతన్ ఫ్యామిలీ. ఈ ఓత్ ఏంటంటే, మనస్ఫూర్తిగా ఒట్టేసుకొని ఈ రోజు నుంచి ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తాం అని ఒప్పుకోండి. అమ్మాయికి ఐ లవ్ యూ చెప్పండి, తప్పులేదు. వద్దంటే తోక ముడుచుకుని వెళ్ళిపో, ఎంటాడకు, తప్పది. ఐ లవ్ యూ చెప్పడం తప్పు కాదు. ఇష్టం లేకపోయినా ఎంటపడి ఇరిటేట్ చేసి నేను చచ్చిపోతాను, ఇది చేస్తాను, అది చేస్తాను చూడు, అది వీక్నెస్, దరిద్రం. మగాడంటే థ్యాంక్ యూ అమ్మా అని తిరిగి వెళ్ళేదే అసలు సిసలైన మగవాడు. లాస్ట్, నాన్నగారి బర్త్డే మీరు రోజున ఓత్ తీసుకుందాం. మనసు పూర్తిగా ఆడవాళ్ళని రెస్పెక్ట్ చేస్తారని 3 సార్లు భారత్ మాతాకి, అంటే మన భారత్ తల్లితో మొదలు పెడదాం. భారత్ మాతాకి జై అని 3 సార్లు అనండి. దీంతో మనం ఓత్ తీసుకుందాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరు ఒక ఆయుధంలాగా వెళ్ళి ఆడవాళ్ళకి ప్రొటెక్షన్ ఇద్దాం. క్యూ దేర్ ఇస్ బాత్ కి బోలో మేరా భారత్ మాతాకి, మేరా భారత్ మాతాకి. నాట్ ఇనఫ్, మేరా భారత్ మాతాకి. హ్యాపీ బర్త్డే నాన్న. ఎన్ని జన్మలున్నా నేను మీ అబ్బాయిగానే పుట్టాలి. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ డార్లింగ్స్. ఓపిక విన్నందుకు.